ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము మొదటి అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ వచనం సృష్టి ప్రారంభ స్థితిని మనకు చూపిస్తుంది. 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశములను సృజించినట్లు చూసాము. ఇప్పుడు 2వ వచనంలో దేవుడు తన సృష్టి కార్యాన్ని క్రమబద్ధంగా ఎలా కొనసాగించాడో మనము చూడగలుగుతాము. ఈ వచనాన్ని మనము 5 భాగాలుగా విభజించి పరిశీలిద్దాం. మొదటిగా భూమి. ఇక్కడ భూమి ఇప్పటికే సృష్టింపబడిన స్థితిలో మనకు కనిపిస్తుంది. 1వ వచనంలో దేవుడు భూమిని సృష్టించాడు. ఇప్పుడు ఆ భూమి యొక్క ప్రారంభ స్థితి ఎలా ఉందో ఈ వచనం వివరిస్తుంది. భూమి ఇప్పటికే ఉనికిలోనికి వచ్చినప్పటికీ అది ఇంకా దేవుడు ఉద్దేశించిన సంపూర్ణ స్థితికి చేరుకోలేదు. దేవుడు ఒక కార్యాన్ని ప్రారంభించిన తర్వాత దానిని క్రమంగా తన ఉద్దేశానుసారంగా ముందుకు నడిపిస్తాడని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. కొన్నిసార్లు మన జీవితాలలో కూడా దేవుడు కార్యం చేస్తున్నాడనే విషయం వెంటనే మనకు కనిపించకపోవచ్చు, అంటే మనం గ్రహించకపోవచ్చు. కానీ ఫలితం ఇంకా కనిపించకపోయినా దేవుడు పని చేయటం ప్రారంభించి ఉండవచ్చు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 2, నిరాకారముగాను. నిరాకారము అంటే పూర్తిగా రూపుదిద్దుకోని స్థితి. దేవుడు భూమిని సృష్టించిన తరువాత దానిని క్రమంగా అందంగా నివాసయోగ్యంగా రూపొందించబోతున్న ప్రక్రియను ఈ వచనం సూచిస్తుంది. భూమి ఇంకా నిరాకారముగా ఉన్నప్పటికీ దేవుడు తన కార్యాన్ని ప్రారంభించాడు. సృష్టి సంపూర్ణంగా కనిపించకముందే దేవుని పని కొనసాగుతుంది. అలాగే మన జీవితాలలో కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని నెరవేర్చబోయినప్పుడు దాని ఫలితం కనిపించకముందే దానికి అవసరమైన పరిస్థితులను, అవకాశాలను, వ్యక్తులను, మార్గాలను సిద్ధపరచడం ప్రారంభించవచ్చు. దేవుని కార్యం చాలాసార్లు ఫలితంతో ప్రారంభం కాదు, సిద్ధపరచుటతో ప్రారంభమవుతుంది. యేసు ప్రభువు జన్మించక ముందే మరియ సిద్ధపరచబడినట్లుగా, ఆయన పరిచర్య ప్రారంభమయ్యే ముందు యోహాను బాప్తిసమిచ్చువాడుగా పంపబడినట్లుగా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చే ముందు అవసరమైన ఏర్పాట్లను చేయగలడు. కొందరు స్వస్థత కొరకు, కొందరు ఉద్యోగం కొరకు, మరికొందరు వివాహము, సంతానము, ఇల్లు, ఆర్థిక అవసరము, కుటుంబ రక్షణ లేదా దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుట కొరకు ఎదురు చూస్తూ ఉండవచ్చు. ప్రస్తుతం ఏది రూపుదిద్దుకోనట్లుగా కనిపించినా మీరు నిరుత్సాహపడకండి. నిరాకారమైన భూమిపై తన కార్యాన్ని కొనసాగించిన దేవుడు మీ జీవితంలో ప్రారంభించిన పనిని కూడా తన సమయంలో సంపూర్ణం చేయగలడు. 3వది శూన్యముగాను. శూన్యము అంటే జీవులు లేకుండా ఖాళీగా ఉండటం, నింపబడకపోవటం. ఇంకా మనుషులు లేరు, జంతువులు లేరు, పక్షులు లేవు, వృక్షాలు లేవు. భూమి అంతా ఖాళీగా ఉంది. ఆ సమయంలో భూమి శూన్యముగా కనిపించింది. కానీ దేవుడు ఆ శూన్యతను చూసి అలాగే వదిలిపెట్టలేదు. తరువాత అదే భూమిని జీవరాశులతో, వృక్షాలతో, సమృద్ధితో నింపాడు. మన జీవితాలలో కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలు శూన్యముగా మనకు కనబడుతూ ఉండవచ్చు. మనకు అవసరమైంది లేకపోవచ్చు, ఆరోగ్య విషయంలో నిలకడలేకపోవటం, జీవనాధారం లేని స్థితి కావచ్చు, ఆర్థిక స్థితి సరిగ్గా లేకుండా ఉండటం, కుటుంబాలలో ఆనందం, సమాధానం, ఐక్యత, నెమ్మది లేకపోవటం, ఆత్మీయంగా బలహీనులుగా ఉండటం కావచ్చు. లేదా మనం దేవుని వద్ద అడిగిన దేనికి సంబంధించిన విషయంలోనైనా ఒక శూన్యతను మనము అనుభవిస్తూ ఉండవచ్చు. కొన్నిసార్లు దేవుడు నా పరిస్థితిని అసలు చూస్తున్నాడా లేదా అనే సందేహం కూడా మనకు రావచ్చు. కానీ ఈ వచనం మనకు ఒక నిరీక్షణను ఇస్తుంది. ఇక్కడ చూడండి, శూన్యముగా ఉన్న భూమిని దేవుడు చూశాడు. చూసిన తరువాత దానిని అలాగే వదిలిపెట్టలేదు, దానిని నింపాడు.
దానిలో జీవాన్ని తీసుకొచ్చాడు. అలాగే మన జీవితాలలోని శూన్యతను కూడా దేవుడు చూస్తున్నాడు. మన కన్నీళ్ళు, మన అవసరాలు, మన నిరీక్షణ ఇవన్నీ కూడా దేవుని కన్నులకు మరుగై ఉన్నవి అని మనము అనుకోకూడదు. శూన్యముగా ఉన్న భూమిని సమృద్ధితో నింపిన దేవుడు తన సమయంలో మీ జీవితాలలో ఉన్న ప్రతి లోటులను కూడా నింపగలడు. ఎందుకంటే ఈ దేవుడు శూన్యముగా ఉన్న సృష్టిని జీవంతో నింపిన సామర్థ్యం కలిగిన దేవుడు. కాబట్టి ప్రస్తుతం మీ జీవితంలో ఏదైనా శూన్యముగా కనిపిస్తూ ఉన్నా నిరాశపడకండి. శూన్యతను చూసి అలాగే వదిలివేసే దేవుడు కాదు ఈ దేవుడు. తన చిత్తానుసారముగా తన సమయంలో దాన్ని నింపగల దేవుడు ఈ దేవుడు. 4వ అంశం ఇందులో ఈ వచనంలో, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. ఇక్కడ మనం సృష్టి యొక్క ప్రారంభ దశను చూస్తున్నాము. వెలుగు ఇంకా సృష్టింపబడలేదు, అందువల్ల చీకటి ఉంది. అగాధ జలం అంటే లోతైన జలరాశిని సూచిస్తుంది. దేవుడు తరువాత తన వాక్యము చేత ఈ స్థితిలో క్రమాన్ని, అందాన్ని మరియు జీవాన్ని తీసుకురాబోతున్నాడు. చీకటి ఉన్నంత వరకు అగాధ జలము స్పష్టంగా కనిపించలేదు. అలాగే దేవుని వాక్యపు వెలుగు మన జీవితాలలో ప్రకాశించే వరకు అనేక విషయాలు మనకు అర్థం కావు. మన స్థితి ఏమిటి, దేవుని ఉద్దేశం ఏమిటి, ఆయన సిద్ధపరిచిన మార్గం ఏమిటి అనే విషయాలు ఆయన వాక్యము ద్వారా క్రమంగా వెల్లడవుతాయి. మన జీవితాలలో కూడా కొన్నిసార్లు పరిస్థితులు చీకటిగా కనిపించవచ్చు. ఏ దారి కనిపించకపోవచ్చు. మనకు దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచి ఉంచాడో కూడా మనకు అసలు అర్థం కాకపోవచ్చు. అగాధ జలము లోతులో ఉన్నట్లుగా దేవుడు మన కొరకు ఉంచిన కొన్ని ఆశీర్వాదాలు, అవకాశాలు, జవాబులు మన దృష్టికి ఇంకా రాకపోయి ఉండవచ్చు. కానీ చీకటి శాశ్వతం కాదు. తరువాత దేవుడు వెలుగు కలుగును గాక అని చెప్పినప్పుడు చీకటి తొలగిపోయింది. అలాగే దేవుని వాక్యము మన జీవితాలలో ప్రకాశించినప్పుడు మనకు కనిపించని విషయాలు క్రమంగా స్పష్టమవుతాయి. మూసివేయబడినట్లు కనిపించిన మార్గాలు తెరవబడతాయి. అర్థం కాని పరిస్థితులలో కూడా దేవుని ఉద్దేశం వెలుగులోకి వస్తుంది. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను అనే ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు సామెతలు 20వ అధ్యాయము 5వ వచనంలోని ఒక మాట మనకు గుర్తుకు వస్తుంది. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. అగాధ జలము లోతులో ఉన్నది, బయటకు వెంటనే కనిపించినట్లే. మన జీవితాలలో దేవుడు సిద్ధపరిచిన కొన్ని విషయాలు కూడా వెంటనే మనకు అర్థం కావు. అయితే దేవుడు ఇచ్చే వివేకము మరియు ఆయన వాక్యపు వెలుగు ద్వారా దాగి ఉన్న విషయాలు క్రమంగా స్పష్టమవుతాయి. అయితే నిజమైన వివేకము దేవుని నుండే వస్తుంది. దేవుడు ఇచ్చే వివేకము ద్వారా మనం విషయాలను సరైన రీతిలో గ్రహించగలుగుతాము. దేవుని వాక్యము మన జీవితాలలో వెలుగుగా ప్రకాశించినప్పుడు ఇప్పటి వరకు దాగి ఉన్న విషయాలు క్రమంగా బయలుపడతాయి. మనకు అర్థం కాని పరిస్థితులలో కూడా దేవుని ఉద్దేశం చాలా స్పష్టంగా మనకు ప్రత్యక్షమవుతుంది. కాబట్టి ప్రస్తుతం మీ జీవితంలో చీకటి కమ్ముకున్నట్లు, దారి కనిపించినట్లు మీకు అనిపించినా మీరు నిరాశపడకండి. దేవుని వాక్యం అనే వెలుగు మీ జీవితంలో ప్రకాశించినప్పుడు ఇప్పటి వరకు కనిపించని దేవుని కార్యాలు, ఆయన సిద్ధపరిచిన మార్గం మరియు ఆయన ఉద్దేశం కూడా మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దేవుని వాక్యము మనకు వెలుగు, మార్గదర్శకత్వం మరియు నిరీక్షణను ఇస్తుంది. అందుకే కీర్తనకారుడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని కీర్తనలు 119వ అధ్యాయము 105వ వచనంలో చెప్పాడు. ఇందులో 4వ అంశం, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఈ వచనంలోని అత్యంత ఆశాజనకమైన భాగం ఇదే. భూమి నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంది, చీకటి కమ్మి ఉంది. అయినప్పటికీ దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని వచనం చెబుతుంది. అల్లాడుచుండెను అనే పదం పక్షి తన పిల్లల మీద రెక్కలు విస్తరించి కాపాడుతున్నట్లు, సంరక్షిస్తున్నట్లు ఉన్న భావాన్ని ఇస్తుంది. దేవుడు
తన సృష్టి కార్యాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడని ఇది సూచిస్తుంది. ఈ వచనం మనకు నేర్పేది ఏమిటంటే, మన జీవితంలో కూడా కొన్నిసార్లు నిరాకారమైన పరిస్థితులు ఉండవచ్చు. శూన్యత అనిపించవచ్చు, చీకటి కమ్ముకున్నట్లు మనకు అనిపించవచ్చు. కానీ దేవుని ఆత్మ అక్కడ పనిచేయటం ఆపివేయదు. సృష్టి ప్రారంభంలో చీకటి కమ్మి ఉన్న జలములపై అల్లాడుతూ సంచరించిన అదే దేవుని ఆత్మ మన జీవితాలలో కూడా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కార్యం చేస్తూనే ఉంటాడు. సాధారణంగా మానవులు మొదట దేవునిపై కాకుండా తమకు కనిపించే భౌతిక సంబంధమైన ఆధారాలపై ఆధారపడతారు. కుటుంబం, స్నేహితులు, సమాజం, ఆర్థిక వనరులు, ఇతర అవకాశాలు ఇవన్నీ కూడా మనకు ఉపయోగకరంగా ఉండటానికి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలే. అందువల్ల అవసరత వచ్చినప్పుడు ముందుగా వాటి వైపే మనము చూస్తాము. అయితే కొన్నిసార్లు ఈ భౌతిక సంబంధమైన ఆధారాలన్నీ మన అవసరతలను తీర్చలేని పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అప్పుడు మన హృదయం దేవుని వైపు తిరుగుతుంది. నిజానికి దేవుని వెతకాలి, ప్రార్థించాలి, ఆయనపై ఆధారపడాలి అనే కోరిక కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కలిగిస్తేనే తప్ప అది మనకు రాదు. సృష్టి ఆరంభంలో అంధకారము కమ్మిన జలములపై దేవుని ఆత్మ అల్లాడినట్లే మన జీవితంలోని శూన్యత మరియు అవసరతల మధ్య కూడా ఆయన కార్యం చేస్తూనే ఉంటాడు. ఎలా అంటే, ప్రార్థన వైపు మనలను నడిపిస్తూ, ప్రార్థించాలి అన్న భారాన్ని మనలో ఉంచుతూ, దేవునిపై ఆధారపడే విశ్వాసాన్ని మనలో కలిగిస్తాడు. అప్పుడు మనము మన అవసరత విషయంలో దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలనే కోరికతో ఆయనను వెతుకుతాము. మనము ప్రార్థిస్తూ ప్రార్థనలో దేవుని ఎదుట నిలిచినప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఒక వాగ్దానాన్ని మన హృదయంలో ఉంచుతాడు. ఆ వాగ్దానాన్ని మనం విశ్వాసంతో పట్టుకున్నప్పుడు అది మన జీవితంలో కార్యరూపం దాల్స్తుంది. అబ్రహాము జీవితంలో కూడా ఇదే కనిపిస్తుంది. అతనికి కుమారులు లేని పరిస్థితిలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము ఆ వాగ్దానాన్ని విశ్వాసంతో పట్టుకున్నాడు. దేవుని సమయంలో ఇస్సాకు అనే కుమారుడు అబ్రహాముకి జన్మించాడు. నా సొంత అనుభవంలో కూడా దేవుడు ప్రార్థనకు నన్ను నడిపించిన సందర్భాలలో ఆయన సహాయాన్ని మరియు నడిపింపును నేను చూశాను. అందుకే దేవుని ఆత్మ నన్ను ప్రార్థన వైపు తిప్పుతున్నప్పుడు దేవుడు నా జీవితంలో ఏదో కార్యాన్ని ప్రారంభిస్తున్నాడని నేను నమ్ముతాను. కాబట్టి మీ అవసరతల మధ్య ప్రార్థించాలనే ప్రేరణ మీలో కలిగితే దేవుని ఆత్మ మీలో కార్యం చేస్తున్నాడని గ్రహించండి. సృష్టి ఆరంభంలో శూన్యతను నింపి చీకటిని వెలుగుగా మార్చిన దేవుడు మీ జీవితంలోని శూన్యతను కూడా నింపగలడు. మీ చీకటిని ఆనందకరమైన వెలుగుగా మార్చగలడు.